సెకండ్ ప్రోమో అద్దిరిపోయింది. దద్దరిల్లిపోయింది. అగ్గి మీద గుగ్గిలం. చాలా రోజుల తర్వాత ఒక ఫైర్ ప్రోమోని చూసిన ఫీలింగ్, అంటే నామినేషన్స్‌కి సంబంధించిన ఫైర్ ప్రోమోని చూసిన ఫీలొచ్చింది. ఆ యాటిట్యూడ్‌లు, ఆ పొగర్లు, రమ్య వర్సెస్ తనుజ జరిగిన విధానం కావచ్చు, అండ్ దివ్య నిఖిత వర్సెస్ సాయి. సాయి కూడా వాయిస్ బాగానే రేజ్ చేసిండు. ఇట్లా వాయిస్ రేజ్ చేసి అండ్ టాస్క్‌లో పర్ఫార్మెన్స్ చూపిస్తే బచాయిస్తాడు, లేదంటే కష్టమే. సో వాయిస్ రేజ్ చేసిండు. అండ్ రాము, వావ్! రాము అద్దరగొట్టిండు. రీతు వర్సెస్ రాములో రాము అద్దరగొట్టిండు. అండ్ తనుజ ఫ్యాన్స్కి అయితే ఈ ప్రోమో ఫీస్ట్, పండగ, నెక్స్ట్ లెవెల్ సెలబ్రేషన్స్. సో మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఫస్ట్ ప్రోమో వచ్చిన తర్వాత నేను ఒక రివ్యూ వీడియో, అనాలిసిస్ వీడియో చేసిన కదా, అందులో కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి. అంటే లైవ్లో ఆ ఫుటేజ్ అంతా జరిగింది. సో ఆ బుగ్గలు వలగొట్టుడు అయిపోయింది. ఇమాన్యుల్ అండ్ ఆయేషాకి చిట్టీలు కూడా వచ్చేసినాయి. ఆడ లైన్లో నిలబడి చిట్టీలు చూపిస్తారు. ప్రజెంట్ గంట సేపు బుగ్గలు వలగొట్టిరబ్బా. చాలా టైం పట్టింది. చాలా వందల వేల కొద్ది బెలూన్స్ ఆడ వారేసారు. వాళ్ళకి నచ్చినని కొట్టి ఆడ వారేసారు అయ్యా. మొత్తం ఇల్లంతా నింపారు. అవి వలగొట్టేసరికి అలా నడువులు ఇరిగిపోయినాయి. అంత కష్టపడ్డారు. సో ఇద్దరు కష్టపడి ఆ బెలూన్స్ అన్ని వలగొట్టేసరికి గంట పట్టింది. ఆ గంట ఇద్దరు చేస్తే మళ్ళీ ఇవన్నీ 2 పిన్నులు పెట్టుకొని చిక్ అని వలగొడుతూ ఉంటే అంత చేస్తేనే అట్లా అయింది. సో సో సరే, అది జరిగింది లైవ్లో. అయితే ఫస్ట్ ప్రోమోలో నేను చూసి ఫస్ట్ ప్రోమో అనాలిసిస్లో నామినేషన్స్ గురించి కొన్ని విషయాలు చెప్పిన. ఏంది, ఆ 2 క్యాప్సూల్స్లలో వాళ్ళకి పవర్స్ వస్తాయి. ఆ పవర్స్ ద్వారా వీళ్ళు ఒక్కొక్క పర్సన్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఇమాన్యుల్ ఒకరు, ఆయేష్ని ఒకరు సెలెక్ట్ చేసుకుంటారు అని చెప్పిన కదా. అది వైల్డ్ గెస్ అండ్ బయట ఉన్న అప్డేట్స్ని బట్టి చెప్పినా కానీ అది కాదు. ఆ 2 క్యాప్సూల్స్, అది బ్లూ క్యాప్సూల్ వచ్చేసి ఈ ఆసామి ఎవరు గౌరవ్ తీసుకుంటాడు. రెడ్ క్యాప్సూల్ వచ్చేసి సుమన్ అన్న తీసుకుంటాడు కదా. రెడ్ క్యాప్సూల్లో సేవ్ యువర్ సెల్ఫ్, అంటే ఈ నామినేషన్స్ నుంచి నువ్వు సేవ్ అయినావు అని అర్థం. అంటే యాక్చువల్లీ క్యాప్టెన్ అయితే నామినేషన్లో లేనట్టే కదా, అంటే అదే తిరకాసు పెట్టినట్టు. ఈసారి క్యాప్టెన్స్ ఇద్దరు ఉన్నారు కాబట్టి అందులో ఒకరు సేవ్ యువర్ సెల్ఫ్, ఇంకొకరు సేవ్ అదర్స్ అనేది ఉందన్నట్టు. సో సేవ్ యువర్ సెల్ఫ్ అనేది సుమనన్నకు వచ్చింది, సేవ్ అదర్స్ అనేది గౌరవ్కి వచ్చింది. సో గౌరవ్ దగ్గరికి అందరు కాకబట్టిరు. ఆటను చూసి ఎవరిని సేవ్ చేస్తావు చూడు, వచ్చినప్పటి నుంచి ఎవరు బాగున్నారు అండ్ ఎవరు బాగా ఆడుతున్నారు, ఎవరు పర్ఫార్మెన్స్ ఉంది, ఎవరు కరెక్ట్గా ఉన్నారు, ఎవరు అట్లాంటివన్నీ ఏదో ఒక రకంగా బతిలాడుకునే ప్రయత్నం చేస్తారు. సో ఎవరిని సేవ్ చేయబోతున్నాడు అనేది నేను ఆల్రెడీ ఇంతకంటే ముందు వీడియోలో కూడా చెప్పిన. సో ఈ వీడియో ఎండింగ్లో కూడా చెప్తా ఎవరిని సేవ్ ఎందుకు లెక్కని చెప్పేస్తా. ఆయేషాని సేవ్ చేయబోతున్నాడు అనేది ఇన్ఫర్మేషన్. గౌరవ్ ఆయేషాని సేవ్ చేసే ఛాన్సెస్ ఆర్ వెరీ హై నామినేషన్స్ నుంచి, నామినేట్ అయిన తర్వాత. రైట్. ఇక ఇంకో విషయం ఏంటంటే, ఈ ఇమాన్యుల్ని ఆయేషాని ఈ బిగ్ బాస్ మామ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడంటే సింపుల్ రీజన్. నిన్న నాగార్జున గారు ఏం చెప్పారు, ఇమాన్యుల్ పౌరస్త్ర యొక్క ఫస్ట్ పవర్ ఇప్పుడు వాడతారు, సెకండ్ మొత్తం 3 పవర్స్ ఉంటాయి, సెకండ్ పవర్ కొన్ని వారాల తర్వాత వాడతారు, మూడో పవర్ ఇంకొన్ని వారాల తర్వాత వాడతారు అని చెప్పినా లేదా. ఆ కొన్ని వారాలు అయిపోయినాయి అన్నట్టు ఇప్పుడు. నిన్ననే కదా చెప్పిందంటరా, అంతే. నిన్నటికి వాటికి కొన్ని వారాలు అయిపోయినాయి. సో పౌరాస్త్ర నిన్న వాడిరు కాబట్టి కొన్ని వారాల తర్వాత ఈరోజు పౌరాస్త్ర రెండో పవర్ని వాడేశారు అదన్నమాట. సో ఇమాన్యుల్ రెండో పవర్ ఈరోజు నామినేషన్స్ దానిలో అని శంకారావం పూరించే అధికారం ఇచ్చారనమాట. అంటే ఏం లేదు, అక్కడ ఉన్న బుగ్గలన్నీ వలగొట్టి అందులో వచ్చిన స్లిప్పులు తీసుకొని ఆ స్లిప్పులలో చూసినాం కదా ఫస్ట్ ప్రోమోలో. మనోడికి ఎవరికి ఒక నిమిషం చెప్తా. మనోడికి 2 డబల్ నామినేషన్కి సంబంధించిన స్లిప్పులు, 3 సింగిల్ నామినేషన్కి సంబంధించిన స్లిప్పులు దొరికినాయి. అండ్ ఆయేషాకి 2 సింగిల్ నామినేషన్కి సంబంధించిన స్లిప్పులు అండ్ 1 డైరెక్ట్ నామినేషన్కి సంబంధించిన స్లిప్ దొరికింది. ఇంతమంది మనం డిస్కస్ చేసుకున్నాం ప్రోమోలో కదా. యా, అది చూడని వాళ్ళు ఉంటే చూడురి. అందులో స్టార్టింగ్ కొంచెం ఈ మిస్టేక్స్ కరెక్ట్ చేసిన ఇప్పుడు. సో మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్. సరే, అయితే ఇప్పుడు మనకి సెకండ్ ప్రోమో చూస్తే మనకి ఆయేషా వచ్చేసి సెకండ్ ప్రోమో వచ్చి దివ్య నిఖిత స్టార్ట్ చేసింది మనకు చూపించారు. దివ్య నిఖిత వర్సెస్ సాయి శ్రీనివాస్. దివ్య నిఖిత సాయి శ్రీనివాస్ని నామినేట్ చేసింది అని ఇంతకంటే ముందు ప్రోమోలో మాట్లాడినాం, కానీ రీజన్ గురించి కూడా మనం చెప్పినాం. దివ్యకి ఏంటంటే ఇప్పుడు భరణి అన్న మాట్లాడిండు శ్రీనివాస్కి సంబంధించిన స్టోన్ విషయంలో మాట్లాడినప్పుడు, ఈయన డిజర్వా అన్డిజర్వా, ఈయన ఆడి గెలుచుకోగలుగుతాడు కాబట్టి ఇట్లాంటిది అవసరం లేదు, ఇతనికి ఈ స్టోన్ అవసరం లేదు అని చెప్పి, పవర్ అవసరం లేదని చెప్పి భరణి అన్న మాట్లాడుతున్న టైంలో, శ్రీనివాస్ కూడా మాట్లాడుతున్న టైంలో ఆమె చేతి ఎత్తింది, మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యి మాట్లాడడానికి ట్రై చేసింది. ఆల్రెడీ ఇద్దరే మాట్లాడాలి అంటే మూడో పర్సన్ మధ్యలో వచ్చి దూరింది అనే పాయింట్ కొద్దీ బిటర్ లాడ్డు తీసుకుపోయి సాయి శ్రీనివాస్ తీసుకుపోయి దివ్యకి ఇచ్చి, ఈమె మధ్యలో అనవసరంగా ఇన్వాల్వ్ అయినట్టుగా అనిపించింది, కావాలని స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది, భరణి అంటే చాలు ఊరికి వస్తుంది అన్నట్టుగా చెప్పిండు కదా. సో ఆ పాయింట్ మీదకి వెళ్ళి ఈమె గాలింది కాబట్టి, ఈమెకు పాయింట్స్ లేవు కాబట్టి ఈయన నామినేట్ చేసి మీ ఒపీనియన్స్ రైట్ ఒపీనియన్స్ అని
మీ ఒపీనియన్సే రైట్ ఒపీనియన్స్ అని మీరు ఫీల్ అవుతూ ఉంటారు అని అంటే ఒక సిచ్యువేషన్ చెప్పు అన్నాడు. సిచ్యువేషన్ చెప్పంటే నేను చెప్పను సాయి, నాకు అవసరం లేదంటది. నామినేషన్ చెప్పినప్పుడు రీజన్ చెప్పాలి కదా. ఊరికే నీకు నోటికొచ్చింది చెప్పేసి గదే రీజన్ అంటే అయిపోద్దా? దానికి ఒక రీజన్ చెప్పమంటే నేను రీజన్ చెప్పను, నా ఇష్టం అని అంటుంది. ఇక అంటే డైరెక్ట్గా అంటాడు కదా, మీరు ఒక ఫ్యామిలీని మెయింటైన్ చేసుకుంటూ అంటే ఎవరు మెయింటైన్ చేస్తున్నారు ఫ్యామిలీని అంటే మీరే అండి. మీరు మీ వాళ్ళు ఒకరు అక్కడి నుండి ఒకరు ఇక్కడి నుండి ఒక నిమిషం మీ వల్ల మీ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ వల్ల ఒకరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయారు బయటకి అని అంటే ఏంటి, దివ్య వల్ల ఆయన వెళ్ళిపోయారు, ఆయన గ్రాఫ్ పడిపోయిందని ఎవరు చెప్పారు మీకు, ఎవరు చెప్పారు అని చెప్పి అనడం. ఆయన శ్రీనివాస్ ఉండి సాయి ఉండి మీరు చెప్పే ఎక్స్ప్లెనేషన్ నాకు వ్యాలిడిటీ అని లేదు అని గట్టిగా అరిచిండు. పర్లేదు, నైస్, అరిచిండు, అరవగలుగుతాడు, నామినేషన్లో నిరూపించుకోగలుగుతాడు అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ లాజికల్గా కొట్టింది మాత్రం, గట్టిగా మాట్లాడింది మాత్రం రాము అనిపించింది. యాక్చువల్లీ ఇప్పుడు ఈమెకి దిక్కు లేదు కాబట్టి ఎవరినో ఒకరు నామినేట్ చేయాలని చెప్పి దివ్య లాజికల్గా కాదు, సింపుల్గా ఆమెకున్న కాన్ఫ్లిక్ట్ ఎవరితో ఉందో వాళ్ళతో పెట్టుకోవాలి కాబట్టి ఆ చిన్న కాన్ఫ్లిక్ట్ ఉంది కాబట్టి సాయిని నామినేట్ చేసింది. ఇంకో రెండో నామినేషన్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది దివ్యకి. ఎందుకంటే దివ్యకి ఇమాన్యుల్ ఇచ్చిన పవర్ ఏంటిది, 2 నామినేషన్స్కి సంబంధించిన పవర్. దివ్య ఇంకొకరిని ఆయేషాని నామినేట్ చేసింది, చపాతీ పంచాయతీ మీద చేసిందని ఇన్ఫర్మేషన్. రైట్, నెక్స్ట్ ఇక రీతు వచ్చింది. రీతు రాము రాథోడ్ని నామినేట్ చేసింది. సింపుల్ అబ్బా, రాము రాథోడ్ని నామినేట్ చేయడానికి ఆమె దగ్గర రీజన్సే లేవు. చెప్పిన రీజన్ ఏంది, నువ్వు ఎక్కడా కనిపించట్లేదు అని నామినేట్ చేసింది. పోయిన వీక్ దివ్యాని ఎందుకు నామినేట్ చేసింది, నాకు ఆకలి అయింది అన్న పాయింట్ మీదకి నామినేట్ చేసింది. ఎందుకు, దివ్య కొంచెం లీస్ట్లో ఉంటుంది, ఈమె బచాయించాలి, ఈమె సేఫ్గా ఉండాలి హౌస్లో అంటే ఈమె కంటే తక్కువ ఓట్లు పడేటోళ్ళు, ఈమె కంటే తక్కువ ఆట తక్కువ కనిపించిన అండ్ తక్కువ అంటే స్కోప్ దొరికిన వాళ్ళు అట్లాంటి వాళ్ళని నామినేట్ చేయడానికి ఈమె చూస్తుంది. ఇప్పుడు నిన్ననే నాగార్జున గారు బాటమ్ 2లో ఉన్నది భరణి అండ్ రాము అని చెప్పిండు, అవునా కదా. సో ఇద్దరు బాటంలో ఉన్నారంటే ఇప్పుడు రాము లాంటి బాటంలో ఉన్న వాళ్ళని బయటకు పంపించడానికి ప్రయత్నం చేస్తే నేను బచాయించవచ్చు ఇంకో వారం అనేది రీతు కాన్సెప్ట్ ఉంటుంది. సో అందుకే నువ్వు కనిపించట్లేదు, ఎక్కడా కనిపించట్లేదు అని నామినేట్ చేసింది. అఫ్కోర్స్ మొన్న వారం అంతా పెద్ద కనిపించలేదు, అది కూడా వాస్తవమే అనుకో. అయితే అనగానే రాము రాథోడ్ కళ్ళు చెక్ చేసుకుంటే బెటర్ ఏమో అంటాడు. పంచు బెటర్ ఏమో అనగానే నాకెవ్వరూ లేరు, నేను ఒక్కనే అయిపోయాను, నన్ను ఒక్కరిని చేసేసారు, ఇట్లాంటి మాటలు నువ్వు అంటావు అని అంటే ఎప్పుడు ఎవరితో అన్నాను నేను, చెప్పు ఎక్కడ అంటే రీతు ఉద్దేశం ఏంటంటే అక్కడ బర్నీ అన్న అన్నాడు కదా, వాడికి ఇక్కడ సపోర్ట్ చేసేటోళ్ళు ఎవరు లేరు, నేను ఒక్కరినే ఉన్నా సపోర్ట్ చేయడానికి, అందుకే నేను వాడికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను, నన్ను అడిగిండు, నాకు ఎవరు సపోర్ట్ చేయరన్నా మీరే సపోర్ట్ చేయాలని చెప్పి అడిగిండు, అందుకని చెప్పి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా అని అన్నాడు. ఆ పాయింట్స్ చెప్పినట్టుంది. చెప్తే ఇక్కడ రామురాథోడ్ ఎవరితో చెప్పినా చెప్పు అంటే నాకు అనిపించింది, నాకు అదే అనిపించింది అంటే అనిపించరు కాదు, కనిపించరు లేదు, ప్రూఫ్స్ పెట్టు, ప్రూఫ్స్ కావాలి నాకు, ప్రూఫ్స్ చెప్పు అనగానే ఒకవేళ నువ్వు అన్నట్టుగానే అయితే రామురాథోడ్ ఒకవేళ నువ్వు అన్నట్టుగానే అయ్యి ఉంటే కనుక ఆ బోర్డు మీద 4th కెప్టెన్ అది ఉండకపోయేది అంటే ఏ సపోర్ట్ లేకుండా అయినవా అంటే ఎస్. ఎవరు సపోర్ట్ చేసిరు చెప్పు, ఎవరు సపోర్ట్, నీకు లేదా సపోర్ట్ చెప్పు, నాకు ఎవరు సపోర్ట్ లేదు, బరాబర్ చెప్తున్నా, సపోర్ట్ లేకుండా ఎయ్ సపోర్ట్ చేసిండు కదా బర్నీ అన్న, సపోర్ట్ చేసిండు, డ్యాన్స్ చేసిండు, చాలాసేపు డ్యాన్స్ చేసిండు, డ్యాన్స్ చేసి ఆఖరికైతే సపోర్ట్ చేసిండు కదా. అఫ్కోర్స్ ఫుల్ ఫైట్ ఇచ్చిండు అనుకో రాము రాథోడ్, అసలు ఆ బాక్స్లోకి రీతు పట్టుకోపోకుండా చాలా కష్టపడ్డాడు. క్యాజువల్లీ రీతు ఈజీగా అవలీలగా రాము రాథోడ్ ఇట బట్టి అటు పక్కకి ఇసిరేసే రకం, అసోంటిది ఆమెని ఆపగలిగిండు అంటే దట్ వాజ్ అ గ్రేట్ థింగ్. అండ్ అంతకంటే ముందు 2 టాస్కులలో చాలా సునాయాసంగా రీతు రాముని హ్యాండిల్ చేయగలిగింది. ఇట్లా అంటే ఇట్లా పలగొట్టుకుంటూ పైకి ఎక్కి అక్కడ స్టార్స్ తీసుకొచ్చే టాస్క్లో ఇట్లా సైడ్కి పట్టుకొని ఉంటుంది అంతే, ఇట్లా పిట్టబిల్లలో ఎగురుతూ ఉంటాడు, చికి అని వేణుమాధవ్ ఎగిరినట్టు ఎగురుతూ ఉంటాడు. అట్లాంటోడు బలంగా ఆ అంబ్రెల్లాని పట్టుకొని లాక్కుపోనీయకుండా చేసి టెక్నిక్ చేసి ఆపిండు అంటే గ్రేట్. సో ఇక్కడ రామురాథోడ్ బరాబర్ నాకు సపోర్ట్ చేయకుండానే వచ్చిన నేను నేను నామినేషన్లో ఉన్నా, నన్ను సేవ్ చేయండి, నేను ఎప్పుడన్నా అడిగినా మిమ్మల్ని అడిగినా అంటే వాళ్ళంతా కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళు కదా, వీళ్ళు చూసింటారు కదా 6 వీక్స్ అన్న ఉద్దేశంతో నేను అడిగినా, నన్ను నామినేషన్లో నుండి సేవ్ చేయండి అని నేను ఎవరినన్నా అడిగినా, నాకు గేమ్ ఆడే సత్తా ఉంది, బరాబర్ ఆడి ముందుకు పోతా అని చెప్పి అన్నాడు. కొంచెం ఫెరోస్ చేసుకుంది, బాగుంది వీళ్ళిద్దరు కన్వర్జేషన్. అండ్ రాము రాథోడ్ వెరీ నైస్, అప్పుడప్పుడు ఇట్లా మెరుస్తూ ఉంటాడు అబ్బా, అప్పుడప్పుడు అద్దరిపోయి పాయింట్లు మాట్లాడతాడు, మెరుస్తాడు, ఆ తర్వాత మళ్ళీ సపరేట్ ఉంటాడంటే కనబడాడు. ఇక ఇప్పుడు అసలు పంచాయతీ రమ్య వర్సెస్ తనుజ. ఇందులో మీ అందరి సపోర్ట్ తనుజానే కదా. అఫ్కోర్స్ తనుజ సూపర్, తనుజ నైస్,
కానీ ఇక్కడే నాకు ఒక చిన్న లాజిక్ మిస్ అయిందబ్బా. మాధురితో అంటే రమ్య అండ్ మాధురి వీళ్ళిద్దరు కలిసి ఈమె క్యారెక్టర్ అసాసినేషన్ లేదంటే నాగార్జున గారు చెప్తున్నట్టుగా క్యారెక్టర్ని పొల్యూట్ చేసడం, క్యారెక్టరైజేషన్ని పొల్యూట్ చేసే ప్రయత్నం చేసిన వీళ్ళిద్దరిలో మాధురితో చాలా క్లోజ్గా, ఎంత క్లోజ్ అంటే అంత క్లోజ్గా రాజా రాజా అనుకుంటూ ఉంది నిన్న మిడ్ నైట్ అంతా. అస్సలు నచ్చలే నాకు. కంప్లీట్ ఫేక్, కంప్లీట్ జెన్యూన్ కాదు, కంప్లీట్ యాక్టింగ్ చేస్తుంది, చాలా ఫేక్ బాండింగ్ తోటి ముందడికి పోదామని చూస్తుంది. అది కూడా అమ్మ అన్నంత క్లోజ్నెస్ తోటి ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. రాజా రా రాజా ఎట్లా రాజా ఎట్లా రాజా అవును ఏయ్ నువ్వు అరవకు చెప్తున్నా, ఇట్లా క్యూట్నెస్ని గారాలు పోవడాలు అన్నీ చూస్తుంటే షీ ఈజ్ ఫేక్ బిహేవియర్ అయితే ఉంది. 100% ఉందంటే చెప్పలేం, 50% అయితే మెయింటైన్ చేస్తుంది ఫేక్గానే. అసలు బిహేవియర్ అన్న మాట మాస్క్ మ్యాన్ అంటే అంత రచ్చ చేసినామే, ఈ క్యారెక్టర్ అసాసినేషన్, క్యారెక్టర్ ఇన్సల్ట్, క్యారెక్టర్ అంటే అది రైట్ ఆర్ రాంగ్ ఏదో చేసినప్పుడు ఆమెతో మాట్లాడుతుందా, కొట్లాడుతుందా, ఏం చేస్తుంది? మామూలుగా యూజువల్గా ఏ అమ్మాయి అయినా పొట్లాడుతుంది. అట్లాంటిది ఈమె మాత్రం చాలా పట్టుకొని హగ్గు చేసుకొని ముద్దులు పెట్టుకుంటూ కూర్చున్నదంటే ఇట్స్ ఫేక్, రైట్. అయితే ఇక్కడ ఇప్పుడు చూడండి, రమ్య చెప్పిన పాయింట్స్ అండ్ తనుజ రియాక్ట్ అయిన విధానానికి గూస్ బంప్స్, గూస్ పింపుల్స్, గూస్ ర్యాషెస్, విజిల్స్, క్లాప్స్, ఎయ్ తనుజ ఎయ్ అంటాం, రైట్. ఎస్, ఎంతకంటే ముందు రీతు వర్సెస్ ఆయేషా అదే ఫస్ట్ ప్రోమోలో చూసినప్పుడు కూడా ఖచ్చితంగా ఆయేషా బిహేవియర్కి ఏందబ్బా ఈమె గలీజ్గా బిహేవ్ చేస్తుంది, గిదా నామినేషన్ చేసే పద్ధతి, గింత ఓవర్ యాక్షన్. రీతు చేసిన తప్పే కావచ్చు, కానీ ఆయేషా టూ మచ్గా బిహేవ్ చేసింది కాబట్టి రీతుకు సపోర్ట్. బస్ ఇక్కడే మనం విజ్ఞతతో ఆలోచించాలి, కొంచెం ఆగి ఆలోచించే ప్రయత్నం చేయాలి. ఇక్కడ మనం కొంచెం ఇప్పుడు వీళ్ళు చెప్తున్న పాయింట్స్ రైటా రాంగా, వాళ్ళు చేస్తున్న బిహేవియర్ రాంగా రైటా, రెండు ఆలోచించాలి. ఫస్ట్ ప్రోమోలో ఆయేషా బిహేవ్ చేసిన విధానం అస్సలు బాగలేదు. సెకండ్ ప్రోమోలో రమ్య బిహేవ్ చేసిన విధానం అంత డీసెన్సీ లేకుండా, డిగ్నిటీ లేకుండా అయితే లేదు. అండ్ తనుజ ఫర్ ద ఫస్ట్ టైం స్వాగ్ చూపించింది. తనుజకు ఆల్రెడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఈ స్వాగ్ బాగా వర్కౌట్ అవుతుంది, ఆటోమేటిక్గా బూస్ట్ వస్తుంది, మంచి పిఆర్ ఉంది కాబట్టి పిచ్చి కామెంట్లు పెట్టించగలుగుతారు, వందల కొద్ది కామెంట్లు పెట్టించగలుగుతారు, అది చాలా ప్లస్ అవుతుంది. సో దట్స్ ద మ్యాటర్. ఇప్పుడు మనం అక్కడ జరిగిన ముచ్చట మాట్లాడుకుందాం. రమ్య ఏమంటుంది, నువ్వు ఒక డ్రామా క్వీన్, ఒక ముసుగులో ఉన్నావు, అక్కడి నుంచి బయటికి రా. రెండోది ఫుల్ డ్రామా క్వీన్ నువ్వు. మూడోది నటిస్తున్నావు, యు ఆర్ ఫేక్. ఇందులో మనందరము ఏడ్చినన్ని రోజులు కంటిన్యూగా కీపాన్ ఏడుచుడు చేస్తా అంటే మనం అన్నాం ఏది పెద్ద డ్రామా క్వీన్ ఆయన ఊకే ఏడుతుంది, ఏడ్చుడు అరసుడు తప్ప ఇంకోటి లేదు అన్నాం. ఇది చూసిపోయిన మనుషులే కదా రమ్య అండ్ లాస్ట్ వీక్ నామినేట్ చేసిన ఆయేషా కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ఇది చూసిపోయిన వాళ్ళే కదా. కానీ ఏమైందంటే ఆల్రెడీ పాత సబ్జెక్టు పాతగా అయిపోయింది. మళ్ళీ ఆ పాత సబ్జెక్ట్ నుంచి, పాత సిలబస్ నుంచి వెళ్ళి వీళ్ళు అవే క్వశ్చన్స్కి ప్రిపేర్ అయ్యి వీళ్ళు వచ్చారు. ఇప్పుడు ఆయేషా కావచ్చు, ఇప్పుడు రీతు విషయంలో ఆయేషా కావచ్చు, ఇప్పుడు తనుజ విషయంలో ఆయేషా కావచ్చు, తనుజ విషయంలో రమ్య కావచ్చు, వీళ్ళంతా ఓల్డ్ సిలబస్ అంతా చదువుకొని వచ్చారు. కానీ ఇక్కడ వారానికి మారిపోతూ ఉంటుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తనుజాలో కొంచెం చేంజెస్ వచ్చినాయి, ఆ ఏడుపు కానీ కొంచెం తగ్గుతూ వచ్చినాయి, కొంచెం అన్ని కరెక్షన్స్ అయితే వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళంతా ఓల్డ్ సిలబస్ ప్రిపేర్ అయ్యి వచ్చారు. పాతవి చూసినవన్నీ కూడా అవే, ఏడిచినాయి, ఒర్రినాయి, ఊరికి అరిచినాయి, అవన్నీ చూసారు. సో అవే పాయింట్లతో డ్రామా క్వీన్ నువ్వు ఈ మధ్య చేస్తలేదు. కాబట్టి మనం అంటే ఇప్పుడు డ్రామా క్వీన్ అనొచ్చు. ఏది ఇప్పుడు మాధురి గారి దగ్గర పోయి గారాలు పోతాను చూడు, చిన్న పాప లెక్క రాజా 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 అలా చేయద్దు రాజా అని చెప్పి ఇట్లాంటి బిహేవియర్లు ఉన్నాయి చూడు, అంత డ్రామా క్వీనే, రైట్. ఇక్కడ ఇంకోటి ఏంటి, ఫుల్ డ్రామా చేస్తున్నా, నటిస్తున్నావు. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ దాన్ని చాలామంది యాక్సెప్ట్ చేయరు. ఇది నిజం మాట్లాడేది అసలు యాక్సెప్ట్ చేయరు. ఫ్లూక్లో పోతారు, ఫ్యాన్స్ లాగా పోతూ ఉంటారు. అదే ఫ్యాన్స్ గిన్స్ వద్దు, మీరు ఫ్యాన్స్ కాదు, ఉత్తగా వాళ్ళ ఇండ్లలో తిరిగే ఫ్యాన్స్ కాదు మీరు, ఓకే రైట్. నువ్వు ఫేక్ అంటే గీ బిహేవియర్ ఫేక్ లెక్క అనిపించింది. అండ్ రమ్య ఇక్కడ ఏమైపోయిందంటే ఈ పాయింట్స్ అన్నీ రమ్య కానీ మాధురి గారు కానీ ఇట్లాంటి వాళ్ళు చెప్పడం వల్ల ఏంటంటే అథెంటిసిటీ రాదు వీటికి. అంటే ఏంటంటే ఒక అద్భుతమైన అంటే ఒక అకౌంటబుల్ పర్సన్ చెప్పిన ఫీలింగ్ రాదు, ఒక జవాబుదారీతనం ఉన్న పర్సన్ చెప్పినట్టు, లేదంటే ఒక సూపర్ పర్సన్ చెప్పిన ఫీలో రాదు. ఒక మంచి కంటెస్టెంట్, ఇంకెవరైనా మంచి కంటెస్టెంట్ వచ్చి, ఇప్పుడు నిఖిల్ నాయర్ చాలా జెంటిల్ నేచర్ అనిపించిందా, అట్లాంటి పర్సన్ వచ్చి ఇవన్నీ చెప్తా ఉంటే బయటలో గజ్జం అంటారు. ఒక మంచి పర్సన్ వచ్చి ఇలాంటి పాయింట్స్ నామినేట్ చేసి ఉంటే సూపర్ అనిపించేది. లైక్ ఎలా ఉండాలి తెలుసా ఆ పర్సన్, ఏ సీజన్ అబ్బా, ఏదైనా సీజన్ మంచి కంటెస్టెంట్ పేరు చెప్పండి, ఫీమేల్ కంటెస్టెంట్ పేరు. అలాంటి కంటెస్టెంట్ వచ్చి నామినేట్ చేస్తే కనుక మంచి అలా ఒక వెయిటేజ్ వస్తుంది. అలాంటి కంటెస్టెంట్ రాలే నామినేట్ చేయడానికి.
సూపర్బ్ కంటెస్టెంట్స్, సూపర్ క్వాలిటీతో ఆన్సర్ చేయగలిగేటోళ్ళు గీతా మాధురి లాంటి కంటెస్టెంట్లు. గీతా మాధురి లాంటి కంటెస్టెంటు ఇంకెవరు పోయిన సీజన్లో ఎవరున్నారు? ఎవరు లేరు. అంతకు పోయిన సీజన్ 7లో కూడా చాలా తక్కువ ఉన్నారు. అబ్బా లెక్క పెట్టొస్తలేదు, గుర్తొస్తలేదు కరెక్ట్గా టైంకి. సో అలాంటి క్లారిటీతో నామినేట్ చేసే కంటెస్టెంట్లు ఎవరన్నా ఉంటే వాళ్ళు నామినేట్ ఇవే పాయింట్స్ పెడితే ఇవే పాయింట్స్తో దివ్య నిఖిత నామినేట్ చేసినా కానీ కొంచెం క్లారిటీతో ఉండేది. సో అట్లా పాయింట్స్ పెట్టి ఇవే పాయింట్స్ పెడితే సూపర్గా ఉండేది. ఇప్పుడు నిజంగా ఆమె డ్రామా చేయలేదంటే చేసింది, ఈమె ఫేక్గా బిహేవ్ చేసిందంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన సినారియోలోనే ఉంది. సో ఇక్కడ తనుజ స్వాగ్ చూపించింది 2.0. నిజంగా తనుజ 2.0 వర్షన్ని చూపించింది సూపర్గా. ఈ 2.0 బ్యాచ్ వచ్చిన తర్వాత ఆమె 5 స్టార్ లాగా మారింది. ఇక్కడ ఏమంటుంది, నేను డ్రామా క్వీన్ అనుకుంటావా సూపర్ క్వీన్ అనుకుంటావా నీ ఇష్టం, ఏదైనా అనుకో. నన్ను సీరియల్ ఆర్టిస్ట్ అనుకుంటావా అది నీ ఇష్టమే, ఏదన్నా అనుకో, ఇది నా గేమ్. తెగించినోడికి అది ఆ టైప్లో ఇప్పుడు తెగించేసింది అన్నట్టు. అవును ఇది నా గేమ్ బై, నేను గిట్లనే ఉంటాను. మొన్న కూడా ఏది బాండింగ్స్ విషయంలో కూడా మీరు ఏమైనా చెప్పుకోరు, నా బాండింగ్స్ నాకు గిట్లనే ఉంటాయి, నా బాండింగ్స్ తోటే నేను ముందర పోతాను, నా ఇష్టం, ఇది నా ప్లే, నువ్వేం చేస్తావు అన్నది అనేసరికి ఏమంటారు, ఓకే రైట్ యాక్సెప్ట్ చేస్తారు. ఇది స్టార్టింగ్ నుంచి ఉంటే నా ప్లే గింతే, నేను ఏడుస్తా, నేను కలుపుకుంటా, నేను బంధుత్వాలు పెట్టుకుంటా, ఇవన్నీ నా గేమ్ ప్లాన్కి ఇదే అని అంటే ఎవ్వరే అనకపోయేది. అంటే ఏడ్చుడు, అంటే అలుగుడు, ఏంద్రా నాయన ఇదని మనం నెత్తి పట్టుకుని కూర్చున్నాం. అవన్నీ ఇప్పుడు మర్చిపోతాం. మర్చిపోయి ఏంటంటే అఫ్కోర్స్ ఏ వారానికి ఆ వారం ఆట తీరుతూ మారుతున్న కొద్దీ మనం మర్చిపోతాం, మనిషికి మరపు ఎక్కువ. యా ఆ తర్వాత నన్ను పాయింట్అవుట్ చేయడానికి నువ్వెవరు అని అడిగింది. నామినేషన్ కాబట్టి పాయింట్స్ చెప్తాను, లేదంటే బయట అయితే పాయింట్స్ చెప్తా కూర్చుంటారా, వచ్చి ఫోటో తీసి అప్పటికి పోతారు. మీరు ముద్దమందరం సీరియల్ యాక్టర్ కదండి, హాయ్ అండి, హలో ఎవరి బాగున్నారే అని చెప్పి ఫోటో దిగిపోతారు. అక్కడ నామినేషన్స్ కాబట్టి పాయింట్అవుట్ చేయాల్సింది తప్పదు. నెక్స్ట్ ఫస్ట్ నీ ఏజ్కి తగ్గట్టుగా బిహేవ్ చేయడం నేర్చుకో అన్నది. ఆ పాయింట్ ఎందుకు వచ్చిందో మనం నామినేషన్స్ ఎపిసోడ్ చూసినాక చెప్పగలుగుతాం. ఇప్పుడు సడన్గా మనం ఒక స్టేట్మెంట్ పాస్ చేయడానికి లేదు, ఎందుకంటే దానికంటే ముందు ఏం మాట్లాడిందో అది కూడా చూసుకోవాలి కదా. ఈ ఏజ్కి తగ్గట్టు బిహేవ్ అనడం మాత్రం కరెక్ట్ కాదు, ఎందుకంటే ఈమె అన్ని రకాల ఏజ్లతో ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నప్పుడు ఏజ్కి తగ్గట్టుగా బిహేవ్ చేయడం ఓకే రైట్. అది అక్కడ పాయింట్ వచ్చినప్పుడు మాట్లాడదాం ఎపిసోడ్ చూసినాక. నీకు ఏజ్ పెరిగింది కానీ బుర్ర పెరగల అని చెప్పి ఏమన్నది. ఏజ్కి తగ్గట్టుగా నువ్వు బిహేవ్ చేస్తలేవు అంటే ఏమన్నది, సరిపోయింది. నెక్స్ట్ మైండ్ యువర్ వర్డ్స్ అని చెప్పింది. ఏజ్కి తగ్గట్టుగా బిహేవ్ చేయనప్పుడు నీకు ఏజ్ పెరిగింది కానీ బుర్ర పెరగలేదు అనడం, మైండ్ యువర్ బిజినెస్ అనడం, మైండ్ యువర్ వర్డ్స్ అనడం నాట్ వ్యాలిడ్. నెక్స్ట్ మనుషుల్ని పంపించడానికి వచ్చిన దేవత అని అంటే ఈమె నెగిటివిటీ నుంచి పాజిటివిటీ ఎత్తుకోవడం స్టార్ట్ చేసింది. వాళ్ళ ఫ్యాన్స్ కూడా రెడీగా ఉంటారు, నెగిటివిటీ అయినా పాజిటివ్ ఎత్తుకోవడానికి. సో ఇక్కడ మనుషుల్ని పంపించడానికి వచ్చిన దేవత అనగానే థ్యాంక్ యూ, దర్శనం చేసుకోవచ్చు మరి అన్నది. దేవతనా, ఓకే దర్శనం చేసుకోవచ్చు మరి. మంచి స్వాగ్, మంచి స్టైల్, అదే టైంలో కాలిట్లు లేపి కూర్చుండడం, అదంతా కొంచెం స్వాగ్ అంతా కూడా బాగున్నది. రమ్య వర్సెస్ తనుజ స్వాగ్ బాగున్నది. పాయింట్స్ రైటా రాంగ్ అంటే పాయింట్స్ రైటే, ఆమె ఒప్పేసుకుంటుంది కదా. ఎస్ అవును అయితే ఏంది చెప్పి, ఇప్పుడు ఇది నా గేమ్, నా ఇష్టం, నేను గిట్లనే ఉంటా, నువ్వేం చేస్తావు అని అంటే ఇక దట్స్ ఇట్. ఇంకేం చేయడానికి ఉండదు కదా సార్. అండ్ రీతు ఆయేషాలో కూడా రీతుని బయట నుంచి చూస్తే ఆయేష కన్క్లూడ్ చేయడానికి వచ్చేసింది. అయితే రీతు బయట నెగిటివిటీ ఉంది, ఇక్కడ లోపల లవ్ ట్రాక్ నడుస్తుంది, జనాలు అంతా హేట్రేట్ చేస్తున్నారు, ఈ లవ్ ట్రాక్ గురించి అందరూ ఇష్టపడట్లేదు, చాలా ఇరిటేట్గా ఫీల్ అవుతున్నారు. ట్రయాంగిల్, డబల్ యాంగిల్, ఆ యాంగిల్ ఈ యాంగిల్ చూసి చాలా జనాలకు ఇరిటేషన్ వచ్చింది. సో ఈ లూప్ హోల్స్ని పట్టుకొని పోయి మనం పోరాడితే బాగుంటుంది, అప్పుడు మనం ఎక్కువగా లైమ్ లైట్లో ఉండగలుగుతాం. రీతుకు ఆపోజిట్గా ఓటింగ్ పడుతుంది. బయట కూడా ఈ ఇంకో చౌదరి ఆమె ఉండే కదా, ఆమె పేరు ఉండే, ఆమెది ఆ ధర్మాన సంథింగ్ ఆయనది, ఇదంతా పంచాయతుంది, ఇవన్నీ ఆమెకు నెగిటివ్గా ఉన్నాయి. కాబట్టి మనం బయట ఉన్న నెగిటివిటీని దృష్టిలో పెట్టుకుని లోపలికి పోయి మనం పోరాటం చేసినాం అనుకో ఆటోమేటిక్గా మనం పాజిటివ్ అవుతాం అనే కాన్సెప్ట్లో పోయింది. ఇప్పుడు ఈ తనుజాకు కూడా ఈ ఏడుపు, ఈ బాండింగ్స్ ఇవన్నీ కూడా నెగిటివ్ ఉన్నాయి, కానీ ఆపోజిట్లో పోవడానికి ట్రై చేసింది బాగానే ఉంది. కానీ చేస్తున్నప్పుడు కొంచెం ఓవర్ అయిపోయింది. ఆ ఓవర్ వల్ల ఏంటంటే జనాలకు నచ్చుతలే. ఆ ఓవర్ చేయకుండా వీళ్ళ దగ్గర కరెక్ట్గా పాయింట్లు పెట్టేటోళ్ళు ఉంటే వీళ్ళు ఈజీగా షైన్ అయ్యేటోళ్ళు. వచ్చిన వాళ్ళలో అసలు ముగ్గురు అబ్బాయిలలో సాయి శ్రీనివాస్ సైలెంట్గా ఉంటాడు, నిఖిల్ నాయర్కి పూర్తి స్థాయిలో తెలుగు రాదు, గౌరవ్కి అసలే రాదు. వచ్చిన అమ్మాయిలలో గిట్లా ఉన్నారు వీళ్ళు ఏమో ఓవర్ యాక్టింగ్, ఒకరేమో ఓవర్ యాక్టింగ్, మిగతా ఇద్దరు చెప్తేనేమో వాళ్ళని అథెంటిక్గా మనం తీసుకోము, వాళ్ళ మాటల్ని గొప్పగా తీసుకొని అరే సూపర్ చెప్పిరా అనేటట్టు లేదు, బయట ఉన్న నెగిటివిటీ కారణమవుతుంది. సో ఇది మంచి కంటెస్టెంట్ ఉండింటే ఇవే పాయింట్లు పెట్టింటే సూపర్ ఉండేది, అది మ్యాటర్.
సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ దీని తర్వాత మనం నెక్స్ట్ వీడియో డైరెక్ట్గా అయ్యో నామినేషన్లో ఎవరున్నారు అనేది ఇంకోసారి చెప్తా గురు, మర్చిపోయిండొచ్చు కదా. ఆ వీడియోలో చూసిరో లేదో లాస్ట్గా ఉంటుంది అది. సో ఈ వీడియోలో లాస్టే అనుకోరి. నామినేషన్లో రీతు ఉంది, అండ్ శ్రీనివాస్ సాయి ఉన్నాడు, రాము ఉన్నాడు, తనుజ ఉంది, దివ్య ఉంది, రమ్య ఉంది, కళ్యాణ్, సంజన అండ్ ఆయేష సేవ్ అవుతుంది. సో మిగతా వాళ్ళంతా నామినేషన్లో ఉంటారు. ఆటోమేటిక్గా తనుజ అన్ని పోల్స్లో టాప్లో కనబడుతుంది. ఇక్కడ స్వాగ్ చూపించింది అంటే ఆగుతారు, ఇక మొత్తం నరాలు కోసుకోరు, మొత్తం కొట్టు కొట్టు మా తనుజ కోసుకో 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 కోసుకో. ఇక వాళ్ళకి పాజిటివ్గా చెప్పేటోళ్ళకైతే ఇక పండగే, అంటే ఎలివేషన్స్ ఇచ్చుకోవడానికి ఉంటుంది కదా. రైట్, నేను కూడా మారుతా, నేను కూడా లౌక్యం నేర్చుకుంటా. నేను లౌక్యం నేర్చుకుని ఎవరి డప్పు కొడితే వ్యూస్ వస్తే, ఎవరి తక్కువ డప్పు కొడితే సబ్స్క్రైబర్స్ పెరుగుతారో వాళ్ళ డప్పే కొడితే ఆగుర్రి. ఏమంటారు మీరు కింద కామెంట్ చేయాలి, ఏమంటారు. సో ఆటోమేటిక్గా రమ్య లీస్ట్లో ఉంటుంది. తనుజతో పెట్టుకుంది కదా, మనుషుల్ని పంపించే దేవతతో పెట్టుకుంది, మరి మనుషుల్ని పంపిస్తుందేమో. రమ్య, సాయి శ్రీనివాసు లీస్ట్లో ఉంటాడు. ఈసారి ఇంకెవరు ఉంటారు, రాము మళ్ళీ లీస్ట్లోకి వస్తాడు, అదే కదా స్కెచ్. సో రీతు లీస్ట్లో ఉంటుంది. నలుగురిట్లో ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ ఉంది. ఇంకేముంది, అంతే. తనుజ రమ్య నామినేట్ చేస్తుంది నెక్స్ట్, అప్పుడు కూడా మంచి ఫైర్ ఉంటుంది. అండ్ రమ్య తనుజని చేసింది కదా, దివ్య ఆయేషని చేస్తుంది. ఆయేష వచ్చి రీతు డైరెక్ట్ నామినేషన్. తర్వాత ఆయేష సాయికి ఒక స్లిప్ అండ్ సంజన గారికి ఒక స్లిప్ ఇస్తే సంజన దివ్య నామినేట్ చేస్తుంది. సంజనకి ఎందుకు ఇచ్చిందంటే దివ్య నామినేట్ చేయడానికినా, అండ్ సాయికి ఎందుకు ఇచ్చింది, కళ్యాణ్ నామినేట్ చేయించడానికి. సో ఇలా ఇచ్చి నామినేట్ చేయిస్తారు. ఆ తర్వాత మనకి రీతు వచ్చేసి ఆయేషని రాము నామినేట్ చేస్తుంది. రాము చూసినా కదా నెక్స్ట్ ఆయేషని చేస్తుంది, ఎందుకంటే పోయిన వీక్ నామినేట్ చేసింది కాబట్టి ఇచ్చినమ్మా పుచ్చుకుంటున్నమ్మా. ఇంకేం తనుజ రమ్యని పోయిన వీక్ అంటుంది, ఇప్పుడు నామినేట్ చేసింది కాబట్టి ఇచ్చిరమ్మ పుచ్చుకుంటున్నమ్మా. రైట్, ఇంకేం లేదు. కళ్యాణ్ సంజన నామినేట్ చేస్తాడు, కళ్యాణ్కి ఇమాన్యుల్ కార్డు ఇస్తే రైట్. ఇది మ్యాటర్. ఉంటా, టేక్ ఇట్, టాటా, బై బై, నమస్తే. నెక్స్ట్ మ్యాక్సిమం ఎపిసోడ్ రివ్యూతో కలుద్దాం. వీలైతే మధ్యలో ఒక వీడియో పెడతా, లేదంటే ఇప్పుడు సో జాతా నే రాత్ మే ఉడ్ జాతా. ఠీకే, బై, గుడ్ నైట్, టేక్ కేర్.